ప్రజాపాలనలో ప్రజలకు మద్దతు వెళ్లిన బీఆర్ఎస్ నాయకులను పోలీసులతో నిర్బంధిస్తారా అంటూ మాజీ మంత్రి కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం క్రమబద్ధీకరణ చేసిన ప్లాట్లను నిర్మించుకుంటున్న ప్రజల ఇండ్లను మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఏమి ఆశించి నేల కూల్చాడో ఒకసారి విచారణ చేయాలని ప్రభుత్వానికి సూచించారు. ఫిర్జాదిగూడ నగర పాలక సంస్థ పరిధిలోని సర్వే నెంబర్ 1లో ఉన్న భారీ నిర్మాణాలను ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ రేవంత్ కి అన్నగా ప్రచారం చేసుకుంటూ సుధీర్ రెడ్డి మేడ్చల్ అసెంబ్లీ పరిధిలో చేస్తున్న అరాచకాలపై ఇంటెలిజెన్స్ నివేదిక తెప్పించుకోవాలని సూచించారు. అమాయక ప్రజలకు ఈ ప్లాట్లు అమ్మింది కాంగ్రెస్ నాయకుడు రామ్దాస్ గౌడ్, మరో నాయకుడు జగదీశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ కార్పొరేటర్ అమర్ సింగ్ కుటుంబం అని పేర్కొన్నారు. ఈ ప్లాట్లను 2008లో నాటి సీఎం రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం క్రమబద్ధీకరించిందని గుర్తు చేశారు. గతంలో రెవెన్యూ అధికారులు ఇది పట్టా భూమిగా ఎన్ఓసీ జారీ చేశారన్నారు. ప్రభుత్వ నిబంధనలకు లోబడి మున్సిపల్ అధికారుల అనుమతి తీసుకొని చాలా మంది ప్రజలు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని ఇంటి నిర్మాణం చేసుకున్నారని తెలిపారు. కానీ సుధీర్ రెడ్డి అధికారులను వేధించి అమాయక ప్రజలు లక్షలు పోసి నిర్మించుకున్న ఇండ్లను కూలగొట్టించాడని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలపై కక్షగట్టి చేస్తున్న వేధింపులకు ప్రజలు ముగింపు పలకడం ఖాయమన్నారు. భవిష్యత్తులో తమ బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ ఫ్లాట్ ఓనర్లకు న్యాయం చేయడం జరుగుతుందని హామీ ఇచ్చారు. అలాగే తమ బీఆర్ఎస్ పార్టీ మేయర్ జక్క వెంకటరెడ్డిని కార్పొరేటర్లను మీరు వేధిస్తున్నారని తెలిపారు. తాము ఇలా వేధించాలి అనుకుంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా పోతుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వేధింపులకు మళ్లీ వడ్డీతో సహా చెల్లిస్తామని ఫైర్ అయ్యారు.